హలో నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం కాకరకాయతో ఒక ఒథెంటిక్ డిష్ చేయబోతున్నాము. చాలా టేస్టీగా ఉండదు, అస్సలు చేదు ఉండదు. అలాగే కేరళలో కొంచెం ట్రెడిషనల్గా చేసుకునే ఒక కర్రీ ఇది. దాని పేరు తీయల్ అంటారు. ఇలాగే చాలా వెరైటీస్ చేస్తారు. ఇప్పుడు మనం కాకరకాయతో తీయల్ ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక 4 కాకరకాయలు తీసుకున్నాను. ఒక పావు కేజీ దాకా ఉండదు. బాగా బ్రష్ చేసి వాష్ చేసి లోపల ఉండే ఇత్తనాలు ఇవన్నీ తీసేయాలి. ముందు ఇలా రెడీ చేసిన తర్వాత మనం దీన్ని స్లైస్ చేసుకోవాలి. అంటే మరీ చిన్న ముక్కలు కాదు, కొంచెం పొడవుగా ఇలా కట్ చేశాను డబుల్గా. ఇప్పుడు ఇలాగా కట్ చేసుకోవాలి. అంటే మరీ చిన్న ముక్కలు కాకుండా ఇదిగో ఇలా వస్తుంది కదా, స్లైస్గా ఉండదు. మరీ పెద్ద ముక్కలు అయితే అంత బాగుండదు, కొంచెం చిన్న ముక్కలు అయితేనే బాగుంటుంది. ఇప్పుడు ఇదన్నీ కట్ చేసేసాను. చూసారు కదా, ఇలా ఉంది. బాగా మందంగా ఏం లేదు. ఇప్పుడు మనం ఇది కొంచెం ఉప్పు వేసి ఒక్కసారి పిండేస్తే దాని లోపల ఉండే చేదు అంతా వచ్చేసిద్ది. ఇలా చేయకుండా డైరెక్ట్గా అయినా చేసుకోవచ్చు. అలా కావాలంటే అలా చేసుకోండి, ఎక్కువ చేదు ఏం ఉండదు. ఇప్పుడు మనం ఇలా ఉప్పేసి పిండేస్తే అస్సలు చేదు ఉండదు. ఇలా కొంచెం పచ్చి కొబ్బరి కావాలి. నేను ఒక మీడియం సైజ్ కొబ్బరిది ఒక హాఫ్ తీసుకున్నాను. ఇలా చిన్న ముక్కలు చేసేసి మిక్సీ జార్లో వేసి క్రష్ చేసుకోవాలి. ఇలా కొంచెం స్లైస్ చేసామనుకో మిక్సీ జారు పాడవకుండా ఉండదు. పెద్ద ముక్కలు వేస్తే ఇది కొంచెం కష్టం అవుతుంది కదా క్రష్ చేయడానికి. ఇప్పుడు ఒక 2 సారి అలా మనం బ్లెండ్ చేసామనుకో అంత క్రష్ అవుతుంది. మరీ పేస్టీ అయిపోకూడదు, జస్ట్ అలా ఇలా ఉండాలి. ఇప్పుడు మన దాంట్లోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 5-6 ఎండుమిరపకాయలు, అంటే కారం బట్టి కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి బాగా ఎక్కువ కారంగా ఉంటుంది కదా, ఇది ఓవర్గా కారం ఉండే కర్రీ కాదు. ఇలా 5-6 వేసాను. ఒకసారి కట్ చేసి వేసామనుకో మనకి ఫ్రై అవ్వడానికి ఈజీగా ఉంటుంది, కలపడానికి కూడా కష్టం లేకుండా ఉంటుంది. లేకపోతే ఇలా ఎగురుతూ ఉంటుంది కదా మనం కలపేటప్పుడు. ఒక 2-3 వెల్లుల్లిపాయలు తొక్కు తీసి వేసాను. ఇప్పుడు దీన్ని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోండి. అసలు ఆయిల్ వేయకుండా స్లోగా ఫ్రై అయితే అంత మంచిది. తొందరగా మనకి ఇలా ఫ్రై అవ్వడానికి ఒక 2 స్పూన్ ఆయిల్ వేసుకోవచ్చు. నేను కొంచెం కొబ్బరి నూనె వేసాను, మీకు ఏ ఆయిల్ ఇష్టమైతే అది వేసుకోవచ్చు. చూసారు కదా, ఇది ఇలా కలుపుతానే ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అడుగు మాడిపోయిద్ది, పైన ఏమో ఫ్రై అవ్వదు. ఈవెన్గా ఫ్రై అవ్వడానికి మిక్స్ చేసి ఫ్రై చేస్తూ ఉండాలి. లైట్గా చాక్లెట్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు తీసేయాలి, మరీ ఓవర్గా అయిపోకూడదు, అప్పుడు చేదు వాసన వస్తుంది. ఇది మనం తీసి పక్కన పెట్టినా మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే ఆ పాన్ది హీట్కి మాడిపోతూ ఉండదు. ఇప్పుడు మనం కాకరకాయలో వాటర్ వచ్చేస్తూ ఉంటుంది కదా, అది ఒకసారి పిండేసుకోవాలి. ఇలా నలిపి బాగా పిండి ఆయిల్లోకి వేయాలి. ఇప్పుడు కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసాను. ఇది వేడెక్కేటప్పుడు మనం కొంచెం ఆవాలు వేసుకోవచ్చు. ఇంకా కొంచెం ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఒక ఉల్లిపాయ కట్ చేసేది వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసి దాంట్లోకి పిండేసిన కాకరకాయ కూడా వేసుకోవాలి. ఇలా 2 చేతితో ఉత్తి ఆ వాటర్ని అంతా తీసేసి కాకరకాయ వేసేసేయండి. ఆయిల్లోకి వేసి ఉడకబెట్టాలి. ఇలా వాటర్ తీయకుండా వేసామనుకో కొంచెం లైట్గా చేదు తెలుస్తూ ఉంటుంది. అంతేగాని ఈ కర్రీలో మరీ అంత తేడా ఏం తెలియదు మనకి. ఇక మనకి అలా చేసుకోవచ్చు, ఇలాగైనా చేసుకోవచ్చు అని చెప్పడానికి నేను ఇలా చేశాను. దాంట్లోకి కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి. అలాగే ఉప్పు ఇప్పుడు వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు వేయట్లేదు. అలాగే కొంచెం చింతపండు నానబెట్టి పక్కన పెడుతున్నాను. ఈ కాకరకాయని కొంచెం మీడియం ఫ్లేమ్ మీద మూత పెట్టి ఉడకబెట్టాలి. ఇప్పుడు ఇది చల్లారిపోయి ఉంటుంది కదా, మరి ఓవర్గా చల్లారిపోకూడదు. లైట్గా చల్లారినప్పుడు మనం మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు చిన్న జార్ అయితే అస్సలు వాటర్ వేయకుండా మనం గ్రైండ్ చేస్తే ఈ కొబ్బరిలో నుంచి వచ్చిన ఆయిల్లోనే అది గ్రైండ్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు నాకు కొంచెం వాటర్ పోయాల్సి వచ్చింది, అందుకని కలర్ కొంచెం ఇలా అయింది. ఇప్పుడు మనం వాటర్ వేయకుండా ఉడకబెట్టామనుకో మనకి కలర్ బాగా బ్రౌన్ కలర్లో వస్తుంది. కరెక్ట్గా అయితే అలాగే గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మన కాకరకాయ ఉడిగిందో లేదో అని చూడండి. కాకరకాయ ఉడిగింది కదా, ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టిన పేస్ట్, కొబ్బరి పేస్ట్ ఉంది కదా, అది వేయాలి.
కాకరకాయలో నేను అస్సలు వాటర్ పోయలేదు, మనం 2 స్పూన్ ఆయిల్ పోసాం కదా దాంట్లోనే ఉడికింది. ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసిన పెట్టిన పేస్ట్ని వాటర్ వేసాం కాబట్టి ఒక్కసారి ఇలా ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేస్తూ ఉంటే అది కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది. అప్పుడు కొంచెం వాటర్ కూడా కలిపి పోసుకోండి. ఇప్పుడు మనం కలిపి పెట్టిన చింతపండుని పిసికి జ్యూస్ వేయండి. ఓవర్గా పుల్లగా కూడా ఉండకూడదు, పులుపు తెలియాలి, కారం తెలియాలి, అంతే. ఏది ఓవర్గా ఉండకుండా మెయింటైన్ చేస్తే చాలా టేస్టీగా ఉండే ఒక కర్రీ ఇది. ఇప్పుడు ఉప్పు చూసుకొని ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి. అలాగే చింతపండు రసం కూడా పోసి అడ్జస్ట్ చేసుకోండి కావాలండి. అలాగే చారు కూడా ఓవర్గా ఉండకూడదు. చూడండి, ఒక 5 మినిట్స్ బాయిల్ అయినప్పుడు మంచిగా ఆయిల్ అంతా పైకి తేలింది కదా, మన కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా ఇది కొంచెం చల్లారనివ్వాలి, అప్పుడే టేస్ట్ పర్ఫెక్ట్గా ఉండదు. ఓవర్గా చారు ఉండకూడదు. లాస్ట్లో ఒక 2 పించు షుగర్ వేసుకోండి. అంతే, మన చాలా టేస్టీ అయిన కాకరకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక అరగంట రెస్ట్ చేస్తే ఇలాగా అవుతుంది మన కర్రీ. చూడండి, థిక్గా ఉంది కదా, మరి ఓవర్గా గ్రేవీ కాదు, అయినా మరీ గ్రేవీ లేకుండా కాదు. చాలా చాలా టేస్టీ అయిన కర్రీ అండి. అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి, అందరికీ నచ్చుతుంది, చాలా బాగుంటుంది. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.